కొలిచే భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న గాజుల రామారం చిత్తారమ్మ జాతరకు ఆలయం ముస్తాబైంది. సంక్రాంతి తరువాత వచ్చే జనవరి 20 నుంచి 27 వరకు జరిగే అమ్మవారి వార్షిక ఉత్సవాల జాతరకు ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది. ఈ జాతర కన్నుల పండుగగా సాగనుంది. సుమారుగా 1,00,000 మందికి పైగా తరలివచ్చే భక్తులకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. నగరంలో జరిగే లాల్ దర్వాజా, సికింద్రాబాద్ మహంకాళి జాతర ఉత్సవాలకు ఏమాత్రం తీసిపోకుండా సాగే ఈ జాతర సంబరాలు అంబరాన్నంటాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. చిత్తారమ్మ జాతర, ఈ జాతర గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పలు గ్రామాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడ విచ్చేసి అమ్మవారిని తమ కోరికలు నెరవేర్చాలని చెప్పి అందరూ భక్తి శ్రద్ధలతో కోరుకుంటున్నారు. అయితే ఈ సంవత్సరం కూడా చిత్తారమ్మ జాతర ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనము ఆలయం కమిటీ అయిన ఇక్కడ పంతులు గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. ఈ చిత్తారమ్మ జాతర విశిష్టత గురించి మాకు తెలియజేయండి. అంటే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు అని చెప్పి తెలిసింది. గతంలో అంటే స్టార్టింగ్ లో అమ్మవారు చిన్న గుడిగా ఉండి కాలక్రమేణా కాస్త పెద్దగా అయింది, జనాలు కూడా రావడం మొదలు పెట్టారు అని చెప్పి తెలిసింది. ఇంకా ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈ టెంపుల్ గురించి? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధకే శరణ్యే త్రయంబకే దేవి శ్రీనారాయణ నమోస్తే. ప్రతి సంవత్సరము సంక్రాంతి తర్వాత వచ్చే పుష్యమాసంలో వచ్చే ఆదివారం నాడు అమ్మవారి యొక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా పుష్యమాసంలో భాగంగా ఈ సంవత్సరము 20 నుంచి అమ్మవారి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 20-21 రోజు 2 రోజుల పాటు గణపతి పూజ, పుణ్యాహవాసనము, చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. ఇక 22 నాడు అమ్మవారి యొక్క ఊరేగింపు, బోనాలు, ఒడిబియ్యం కార్యక్రమాలు ఉన్నాయి. ఇక 21 నాడు అమ్మవారి యొక్క భవిష్యవాణి, 23 నాడు అమ్మవారి యొక్క భవిష్యవాణి, 24, 25, 26 ఈ 3 రోజుల పాటు అమ్మవారి సామూహికంగా కుంకుమార్చన సేవా కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 27 నాడు అమ్మవారి యొక్క ఓడి బియ్యం సమర్పించినటువంటి బియ్యంతో అన్నాన్ని వండి అన్న సంతర్పణ చేసే కార్యక్రమం ఉంటుంది. ఆ రోజుతో ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారు షామీర్పేట మండలము పొన్నాల గ్రామం నుంచి అక్కడ నుంచి పసుపు కుంకుమను తీసుకొని ఈ యొక్క గాజుల రామారం యొక్క గ్రామ పెద్దలందరూ కూడా తీసుకొని వచ్చి చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ 1976వ సంవత్సరంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క గాజుల రామారం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి అనారోగ్య బాధలు లేకుండా ఆరోగ్యంగా పశుపాలకాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండడం వల్ల ప్రతి సంవత్సరం కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, గ్రామ సభ్యులందరూ కూడా వచ్చేసి అమ్మవారికి బోనాలు అర్పించడము, ఊరేగింపు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం అదేవిధంగా అంగరంగ వైభవంగా పెరుగుతూ ఇంతవరకు అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవం జరుగుతూ ఉన్నాయి. అంటే సంక్రాంతి తర్వాత వచ్చే ఫస్ట్ సండే నుంచి ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పారు. నార్మల్ డేస్ లో ఎలా ఉంటుందండి అమ్మవారి దగ్గరకు వచ్చే? డేస్ లో ప్రతి శుక్రవారం, ఆదివారం, మంగళవారం 3 పూటలు మాత్రం అమ్మవారికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇక బ్రహ్మోత్సవాలప్పుడు మాత్రం అంగరంగ వైభవంగా ప్రతి మన జిల్లాలో, అన్ని జిల్లాలో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అంటే 20 నుంచి స్టార్ట్ అయింది కదండి, మళ్ళీ 27 వరకు కూడా కంటిన్యూస్ గా జరుగుతుంది కాబట్టి ఇంకెంత మంది భక్తులు రానున్నారని చెప్పి మీరు చెప్పారు? లక్షలాది మంది వస్తారమ్మా. ఈ ఒక్క రోజు ఆదివారం 22 రోజుల నాడు మాత్రం 1,00,000 మంది, 1,00,000కు పైగా జనాలు దర్శనం చేసుకుంటారు. ఇక 7 రోజుల పాటు కొన్ని లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. అంటే ఈ అమ్మవారిని కొలిస్తే మనసులో ఉన్న ఏ కోరికనన్నా నెరవేరుతుంది, చాలా శక్తి గల అమ్మవారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పుకొచ్చారు. మరి మీరేమంటారు? తప్పకుండా అమ్మవారి దగ్గర ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకుని వస్తే మళ్ళీ పిలిపించుకుంటుంది. అదేవిధంగా అమ్మవారు చిత్తారమ్మ తల్లి, చిత్తము లేనటువంటి విషయాన్ని అమ్మవారు తెలుపుతుంది అన్నమాట. అందుకోసమే చిత్తారమ్మ తల్లి అని అంటారు. ఒకనాడు చిన్న పల్లెటూరి గ్రామదేవతగా వెలిసిన అమ్మవారు నేడు కోట్లాది భక్తుల కోరికలు తీర్చుతూ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు జిల్లాల నుంచి భక్తులు అమ్మవారి జాతరలకు వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటారు. కరోనా సమయంలో ఇక్కడ ఎక్కువ మంది రాలేదని, దాని తర్వాత ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతున్నాయని భక్తులు చెప్పారు.
సంవత్సరం కూడా చాలా గ్రాండ్ గా జరగడం జరిగింది. అందులో ఇక్కడ భక్తులు కూడా అందరూ ఈసారి ప్రతిసారి కంటే ఈసారి చాలా ఎక్కువ రావడం జరిగింది. ఒక 2 సంవత్సరాలు లాక్డౌన్ లో, అంతకుముందు లాక్డౌన్ జరిగింది కదా, సో ఇప్పుడు దానికి మించిన జనాలు చాలా మంది ఇక్కడికి వచ్చారు. అందులో ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి, చాలా గ్రాండ్ గా ఉంది. చాలా మంది బోనాలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది చూడడానికి. గత సంవత్సరాల కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ పబ్లిక్ రావడం జరిగింది. అందులో ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరిగాయి. దేవుడి దర్శనం కూడా చాలా హ్యాపీగా జరిగింది మాకు. సో హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడానికి. ప్రతి సంవత్సరం కూడా ఇలానే రద్దీగా ఉండాలని, దేవుడిని ఎంతో మంది ఇలానే మంచి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా దీవులు అందరు కంపల్సరీ ఉంటాయి. అలాగే దేవుడిని హ్యాపీగా కోరుకుంటున్నాను. మన అందరికీ హ్యాపీగా ఉండాలి అందరం అని చెప్పి. థ్యాంక్ యూ. 4 దశాబ్దాల క్రితం హైదరాబాదు నగరానికి కూతవేటు దూరంలో పచ్చని పంట పొలాలు, వాటిని తడుపుతూ పారే చెరువు కాలువల హోయల మధ్యలో గట్టుపై వెలిసిన అమ్మవారు ఆ ఊరి ఇలవేల్పుగా పూజలందుకుంటూ ఏ ఏటికా ఏడు తన మహిమలతో భక్తులను తన సన్నిధికి రప్పించుకుంటున్నారు. గ్రామ యువకులందరూ కలిసి హనుమాన్ యోజన సంఘాన్ని స్థాపించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు అవుతూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే చిత్తారమ్మదేవి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో ఆలయ కమిటీని ఏర్పాటు చేసుకుని గ్రామస్తులందరూ ఏకమై ప్రతి సంవత్సరం సంక్రాంతి తరువాత వచ్చే మొదటి ఆదివారం నాడు అమ్మవారి జాతర నిర్వహించాలని తీర్మానించుకున్నారు. ఇక అలా ఉత్సవాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. నాటి నుంచి ప్రతి ఏటా గ్రామం అభివృద్ధి చెందడంతో పాటు ఆలయం వృద్ధి చెందుతూ వస్తోంది. అమ్మవారి పూజలు, ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జరుపుతారు. భక్తులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా కొలుచుకుంటూ చిత్తారమ్మకు వడిబియ్యం సమర్పించడం నాటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. జాతరలో భాగంగా బోనాలు సమర్పణ, పోతిరాజుల విన్యాసాలు, నృత్యాలు, శివశక్తులు, డప్పుల దరువులతో కోలాహలంగా సాగుతుంది. జాతర సందర్భంగా ఈరోజు గాజుల రామారంలో ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప వేడుకల్లో పాల్పంచుకోవడం, అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ జాతర సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చిత్తారమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా శుభాలు జరగాలని, మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు, ఇంత గొప్పగా ఈ యొక్క జాతర ఏర్పాట్లు చేసినందుకు కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. లానే ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి జాతర సందర్భంగా ఆ కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి నిర్వహించినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అమ్మవారిని అందరూ కూడా దర్శనం చేసుకునేటట్టు మంచి ఏర్పాట్లు చేసి మన అమ్మవారి యొక్క ఆశీర్వాదం అందరికీ దొరికేటట్టు కూడా చూస్తారు. ఆలయ కమిటీ వారికి మరి వచ్చిన సిబ్బంది అందరూ కూడా నేను ఈ యొక్క అమ్మవారిని దర్శించుకునే భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ గత 30 సంవత్సరాల నుంచి కూడా మరి చిన్న ఉండి ఈ రోజు ఇంత పెద్దగా అభివృద్ధి చేసి మరి ఈ రోజున ఆంధ్ర తెలంగాణనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క భక్తులు ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ మా ఇంటి విలువెల్పు లేక చిత్తారమ్మ వారిని కొలుచుకుంటూ ఆమెను తలుచుకుంటూ మరి అందరూ కూడా వారి యొక్క మొక్కుల్ని తీర్చుకుంటూ వారి యొక్క కోరికలను ఇక్కడ నెరవేర్చేట్టు చేసుకుంటారు. వాళ్ళందరికీ కూడా మరి అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తుంది కాబట్టి సంవత్సరానికి భక్తులు కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలి. మరి యొక్క కరోనా బారిన పడినటువంటి ఆ పరిస్థితులకు మరి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చేసింది. మరి అమ్మవారు కూడా ఈ యొక్క కరోనా ఇటువంటి కూడా అనారోగ్య కారణాలు ఎటువంటి వాతావరణం ఉందో వాతావరణాన్ని కూడా మంచిగా పెట్టి అందరినీ కూడా ఆయురారోగ్యాల ప్రసాదించిన అమ్మవారిని మనసారా కోరుకుంటూ మరి వచ్చిన భక్తులు అందరికీ కూడా నా ఉదయపూర్వక చిత్తారమ్మ దేవి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారండి? మేము దగ్గర 38 సంవత్సరాలు ఏరియాకి వచ్చి. అంటే ఈ గుడి చరిత్ర కానీ ఈ గుడి విశిష్టత గురించి కానీ తెలియజేయాలి అని అనుకుంటే ఏం చెప్పచ్చు? ఇది నేను 30 సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఇక్కడ చాలా చిన్న గుడి ఉండే. దాని తర్వాత గ్రామ పెద్దలు అంతయ్యగౌడ గారు కానీ ఇంకా మిగతా బాలాజీ గారు కానీ పెద్దలు అందరూ కూడా కలిసి మరి ఇక్కడ అమ్మవారు మరి చాలా విశిష్టంగా వాళ్ళు కొలుస్తూ చిన్నగా జాతర స్టార్ట్ చేశారు. అప్పుడు 500-1000 మంది వద్దరు అట్లాంటిది ఇప్పుడు లక్షలాదిగా జనాలు వస్తారు. అంటే అమ్మవారు ఎంత పవర్ఫుల్, అమ్మవారి కోరిన కోరికలు తీరుతున్నాయి కాబట్టి భక్తులు ఈ విధంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అంటే ఈ నెల 27 వరకు కూడా జనాలు రాబోతున్నారు అని చెప్పేసి తెలిసింది. ఈ ఉత్సవాలు 27th వరకు కూడా కంటిన్యూ అవుతున్నాయి కదా, ఇంకెంత మంది ప్రజలు రాబోతున్నారు, ఎంతమంది భక్తులు రానున్నారని మీరు అనుకుంటున్నారు?
అమ్మ ఇంకా కూడా ఇవాళ రేపు 3 రోజులు అయితే బ్రహ్మాండంగా వస్తారమ్మా. అది అందరూ కూడా మీరు చూస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బోనాలు ఎత్తి మీద పెట్టుకొని ఒడిబియ్యాలు తీసుకొని ప్రతి ఒక్కరు వచ్చిన దాంట్లో దాదాపు 90% ఒడిబియ్యం అమ్మవారికి సమర్పించుకుంటారు. ఈ ఒడిబియ్యం అన్ని కూడా రేపు 27వ తారీఖు అందరు కూడా ఒడిబియ్యం ఉండి పెడతారు. దగ్గర ఆ రోజు నాకు మా దగ్గర 40-50 వేల మంది ఆ రోజు ఒడిబియ్యం భోజనాలు చేసిపోతారమ్మా. 27వ తారీఖు లాస్ట్. థ్యాంక్ యూ. ఆలయ కమిటీ చైర్మన్ అత్తయ్య గౌడ్ ఈ గుడి పూర్వం కాలం నాటిదని, అమ్మవారి మహిమలు ఎంతో గొప్పవని చెప్పారు. రాత్రి వరకు జరిగే ఈ ఉత్సవాల్లో ఎంతో మంది భక్తులు పాల్గొంటారని ఎమ్మెల్సీ సంభీపూరు రాజు అన్నారు. ఇక ఇలాంటి అవాంఛనీయులు సంఘటనలు జరగకుండా ఏర్పాట్లన్నీ చూసుకుంటామని సిఐ పవన్ చెప్పారు. ఆలయ నిర్మాణం చేసి మరి ఈ సంవత్సరానికి దాదాపు 48 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క 1976 నుంచి స్థాపితమైంది. మరి ఆనాడు గాజు రామారం ఉన్న చిన్న యూత్ ప్రారంభించి మనం కూడా ఒక ఆలయం కడదాము విలేజ్లో అని సంకల్పంతో నిర్మించి, మరియు మా కమిటీ మెంబర్ అందరూ ముందుకొచ్చి, మరియు ఇతర గ్రామస్తులు కూడా అందరూ ముందుకొచ్చి సహకరించారు. కాబట్టి ఈ ఆలయ నిర్మాణము అంచెలంచెలుగా పెరుగుతూ ఈ రోజుకు లక్షలాది మంది అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా, మరియు ఇతర జిల్లాల నుంచి, పక్క జిల్లాల నుంచి ఎంతో విధంగా గొప్పగా వచ్చి ఈ ఒక 7 రోజులు జరిగే జాతర ఉత్సవాలు లక్షలాది మంది పాల్గొని దర్శనం చేసుకుంటారు. కాబట్టి మరి వారికి వచ్చే అందరికీ, వచ్చే భక్తులకు మంచినీటి సదుపాయం కానీ, కరెంట్ ప్రాబ్లం లేకుండా అందరూ పోలీస్ శాఖ వారు కూడా అందరూ సహకరించి ఈ జాతరని విజయవంతం చేస్తున్నారు. కాబట్టి ఒక ఆలయ కమిటీ తరఫున మరి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తాను. స్థానికంగా ఉన్నటువంటి అందరు కార్పొరేటర్లతో, మా టీఆర్ఎస్ పార్టీ నాయకులతో దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి, అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ చాలా చక్కగా ముందుకెళ్లాలని చెప్పేసి వారిని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఈ యొక్క గాజురామరంలో మరి చిత్తారమ్మ జాతర రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గుడి కమిటీ వారు అన్ని రకాల సదుపాయాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి మా గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భగవంతుడు సుఖ సంతోషాలతో ఉంచాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. చిత్తారమ్మ ఆలయం దేవి యొక్క దర్శనము, ఈ జాతర ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మాత్రం 20 తారీఖు నుండి స్టార్ట్ అయింది. 20, 21, 22 ఈ రోజు ఆదివారం ప్లస్ జాతర చాలా మంది విజిట్ చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు ఒక 30,000 వరకు ఫ్లోటింగ్ పీపుల్ వచ్చారు. మళ్ళీ ఈవినింగ్ కూడా రథం ఉంటుంది. దీనికి కూడా సరైన మొత్తం బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. దీనికి పోలీసు వాళ్ళు మా బాలనగర్ జోన్ తరపు నుండి దాదాపు 250 మంది, తర్వాత మా హెడ్ క్వార్టర్స్ నుండి రోప్ పార్టీ, తర్వాత స్పెషల్ పార్టీ వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. మా లోకల్ మా డీసీపీ గారు కూడా నిన్న బందోబస్తు పరిశీలించడం జరిగింది. తర్వాత ఏసీపీ గారు కూడా అందుబాటులో ఉన్నారు. సార్ ఇక్కడే ఉన్నారు. మార్నింగ్ ఉదయం 5 గంటల నుండే పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఒక 2 పిల్లలు తప్పిపోయి వస్తే వాళ్ళది కూడా వాళ్ళ పేరెంట్స్ కి అప్పయ్యపడం జరిగింది. ఇంకా 27 వరకు ఇది జాతర ఉంటుంది. అప్పటి వరకు మేము జాతర ఏర్పాట్లన్నీ చూసుకుంటాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం.
పట్టణంలోని చిత్తారమ్మ ఆలయంలో చాలా మంది భక్తులతో కిటకిటలాడుతున్నారు. ప్రతి ఏటా కూడా ఇక్కడ చిత్తారమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడు కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి తమ తమ కోరికలను అమ్మవారి ముందుకు చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులైన చాలా మంది అర్చకులైన మళ్ళాంటి భక్తులైనా కూడా చాలా మంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళలో ఉన్న భక్తి జ్వరాన్ని అందరినీ ముందు ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి బహు కానుకలు కూడా ఇచ్చుకున్నారు. ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం కనుక మనం చూసుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులు కూడా ఇక్కడ వారి వారు కొనుక్కున్న ధాన్యాన్ని కానివ్వండి, వాళ్ళు అనుకున్న చిరు వ్యాపారస్తులు కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు. అంటే పిల్లల్ని కానీ చిన్న పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి కూడా ఇక్కడ డప్పు వాయిద్యాలతో పాటు అమ్మవాళ్ళందరూ కూడా అంటే ఒక్కొక్కరి వేషంతో రావడం కానివ్వండి, ఆడవాళ్ళందరూ కూడా బోనం ఎత్తుకొని ఇక్కడికి రావడం ఇలా ప్రతి ఏటా కూడా జరుగుతుందని చెప్పి చాలా మంది కూడా మనకు చెప్పుకొచ్చారు. గత 2 సంవత్సరాల ముందు కరోనా టైంలో అంతగా భక్తులు ఇక్కడికి రాలేదు. బట్ మళ్ళీ యథావిధిగా ఈ సంవత్సరం మాత్రం భక్తుల కోలాహలంతో ఈ వాతావరణం అంతా నిండుకుపోయి ఉందని చెప్పి చెప్పుకొచ్చారు. ఈ నెల అంటే జూన్ 20 నుంచి కూడా జూన్ 27 వరకు కూడా ఈ ఉత్సాహాలు ఇంకా అంటే ఈ ఉత్సవాలు ఇంకా కొనసాగనున్నాయి. అండ్ మనకు అందరికీ తెలిసిన విషయమే అంటే సంక్రాంతి తర్వాత వచ్చే సండే ఏదైతే ఉందో ఆ సండే నుంచే ఇక్కడ ఉత్సవాలను స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ జూన్ 20కి అయితే స్టార్ట్ అయింది. ఇది మొదటి ఆదివారం కాబట్టి సంక్రాంతి తర్వాత ఇక్కడ ఉత్సవాలను ఎంతో ఘనంగా కూడా నిర్వహించారు. అంటే 23, 24 తారీఖున అమ్మవారికి ఒడిబియ్యం ఉండి అన్నప్రసాదానం చేస్తున్నారని చెప్పారు. 27 తారీఖున అంటే ఆఖరి రోజున ఉత్సవాలు ముగిసేసరికి 1,00,000 మందికి పైగా కూడా భక్తులు రావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆలయ వర్గాలు తెలియజేశారు. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ రాజుతో కీర్తన అమ్మ న్యూస్, హైదరాబాద్.